గమనించండి, తండ్రి కొడుకులు ఇద్దరు బండి మీద వెళ్తా ఉంటే పోలీస్ అతను డోర్ తీస్తాడు. డోర్ తీయంగానే వాళ్ళిద్దరు పడిపోతారు. అయితే ఈ అమ్మాయి ఎవడరా ఇట్లా అది అని చెప్పేసి లేచిపోతే పోలీసుడు అని చెప్పేసి రెస్పెక్ట్ తో ఆగిపోతాడు ఆయన. కానీ పోలీసుడు ఏం చేస్తాడు, మరి అమ్మాయి నా మీదకే ఉల్టా వస్తావు అని చెప్పి గల్లా పెట్టి కొట్టేయడము. పాప ముసలాయనని ఏమరా నా మీద రూపాబు చూపిస్తున్నావు అది ఇది, డోర్ తీసినా తలిగింది అది అని చెప్పేసి ఆయన మీద ఉల్టా రూపాబు చూపించడము, గల్ల బట్టి గుంజడము. అంటే చేట్ల అధికారం ఉంటే అన్ని ఇట్లాంటివి అంతా ఎవరు ఏమనలేరు అని చెప్పేసి చేసేస్తారా? అసలు ఇది అస్సలు కరెక్ట్ కాదు ఇట్లా చేయడము. అధికారం ఉంటే దాన్ని తప్పుగా ఎప్పుడు చేయొద్దు. పబ్లిక్ కోసమే, పబ్లిక్ పైసలతోనే శాలరీ వస్తుంది, పబ్లిక్ పైసలతోనే బతుకు, పబ్లిక్ సర్వెంట్. అట్లాంటి వాళ్ళు రుబాబ్ చూపిస్తే ఉల్టా ఎట్లుంటుంది చెప్పు. అదే ఒకసారి పబ్లిక్ తిరగబడితే అప్పుడు ఎట్లుంటుంది ఆయన సిచ్యువేషన్. పాప ఆయన ముసలాయన చూడు కొట్టి ఆయన పక్కన తీసుకెళ్లి లాస్ట్కి మళ్ళీ పబ్లిక్ ఎక్కువయ్యేసరికి మళ్ళీ ఆయనతో ఏమైనా అవుతుంది అని చెప్పేసి ఆయన తీసుకెళ్లి పక్కన వెళ్ళిపోయి పంపించేస్తారు. అంటే రూబాబ్ దాదాగిరి ఇట్లా చూపిస్తారు. అధికారం చేతులుంటే ఒకసారి పబ్లిక్ తిరగబడితే తెలుస్తుంది ఒక్కొక్కరికి. అంటే అందరు అట్లా ఉంటారు కాదు, దానికి కొందరు అయితే ఇట్లనే ఉంటారు. చేతిలో అధికారం ఉంది, కాకి చొక్క వేసుకున్నాను, నా మీద ఎవరు చేయలేకపోయాడు అన్నట్టు ధైర్యం. అని ఇట్లా కరెక్ట్ కాదు.